వస్తావా పోతావా? చూడు మే, ఆటే నా పొగరు. పుల్లుంపురంలోని కొండ, వాగు, చెట్టు, చేమ, పుట్ట అన్ని మన మనసుకు ఎంతో దగ్గరైనవి. దక్షిణ గాలి, భారీ వర్షం ఒకేసారి విరుచుకుపడ్డా ఈ కొండల మీద ఉన్న చెట్ల గుంపులకు ప్రాణాలు సైతం అడ్డుపెట్టి కాపలా కాసేది మనుషులే. వాళ్ళని ఎదుర్కోవడానికి మన ఆయుధం ఈ మట్టేరా. జట్టు కట్టకో, ఏమీ పీకలేం. వీళ్ళని చూస్తే దున్నపోతులా బలిసి వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటే ఈ ఊరే నాశనం అయిపోతుంది. ఒకళ్ళు ఇద్దరు కాదు, 100 మందికి పైగా ఉన్నారు. చూద్దాం. Please don't lose this chance. మూవీని జూన్ 25న థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ 95% కంప్లీట్ అయింది. అలాగే ఈ మూవీకి సంబంధించిన ఎడిటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యాయనే చెప్పొచ్చు. ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించిన సెకండ్ హాఫ్ వర్క్స్ జరుగుతున్నాయి. రీసెంట్ గానే ఏఆర్ రెహమాన్ గారు సెకండ్ హాఫ్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కంప్లీట్ చేశారు. రీసెంట్ గానే ఫస్ట్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ అయింది. ఈ మూవీలో టోటల్ గా 5 సాంగ్స్ ఉండబోతున్నాయి. 5 సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్ అవ్వబోతున్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ గారు మాస్ రోల్లో యాక్ట్ చేయబోతున్నారు. అలాగే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఈ మూవీలో చాలా వైలెంట్ గా ఉండబోతుంది. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత ఈజీగా 500 నుండి 1000 crores ని గ్రాస్ చేస్తుంది. ఎందుకంటే ఈ మూవీని టోటల్ గా 6 లాంగ్వేజెస్ లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని నార్త్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈజీగా 1500 crores అయితే వస్తాయి. అలాగే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వబోతుంది. అలాగే ఈ మూవీకి సంబంధించిన రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సాంగ్ కూడా రిలీజ్ అవ్వబోతుంది. మెయిన్ గా ఈ మూవీ క్లైమాక్స్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి. ఈ మూవీ రామ్ చరణ్ గారి కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ షూట్ కూడా కంప్లీట్ అయింది. మెయిన్ గా క్లైమాక్స్ షూటింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.